మా పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయింది. మా హస్బెండ్ నన్ను ఒక్కసారి కూడా తీసుకెళ్లేదు. మీరైతే చాలా లక్కీ, మీ హస్బెండ్ తోనే కలిసి ఉంటున్నారని ఒక సిస్టర్ కామెంట్ చేసింది. నిజంగా అది విన్నాక చాలా బాధేసింది నాకు. ఇప్పుడంటే కలిసి ఉంటున్నాం, ఢిల్లీ లాంటి మంచి ప్లేస్ వచ్చింది కాబట్టి. ఏదైనా హైల్టీ లాంటి ప్లేసెస్ వస్తే మనమైనా ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. నేను ఒక 1 year ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఇలాగే అనిపించేది, కానీ పిల్లలతో బాధపడే టైం కూడా దొరికేది కాదు. కానీ పండగలు, పుట్టినరోజు ఇలాంటి టైంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అలా బాధ అనిపించినా బాధపడే ఫ్రీడమ్ కూడా ఉండదు. ఎందుకంటే మనం బాధపడితే ఇంట్లో వాళ్ళు మనల్ని చూసి బాధపడతారు. అదే కొంతమంది అయితే ఏ చేసుకున్నప్పుడు తెలియదా అని వెటకారంగా మాట్లాడతారు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత బాగా చూసుకుంటున్నా సరే పక్కన హస్బెండ్ ఉంటే అవి ఏమి లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. కొంతమంది ఏమో అన్ని బాగున్నా సరే ఏదో ఒక వంకలతో గొడవలు పడుతూ పుట్టింటికి వెళ్తూ మొత్తం రచ్చ చేసుకుని జీవితాన్ని రోడ్ల మీద పెట్టేసుకుంటారు. ఆర్మీలో పనిచేసే హస్బెండ్ ని చూస్తే ఎంత ప్రౌడ్ గా ఉంటుందో. ఇలాంటి సాక్రిఫైస్లు చేయాల్సినప్పుడు కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి. నా సొంతంగా పచ్చడి పెట్టుకున్నాను ఇవాళ. అస్సలు పచ్చళ్ళు అంటే దూరంగా ఉండే మా వారైతే అడిగి మరీ తినిపించుకుని సూపర్ గా ఉందని చెప్పారు.